హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజలక్ష్మి. లక్ష్మీప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదండి. అమ్మవారికి నైవేద్యాలు ఎక్కువగా చేస్తాం. కొంతమంది 9 చేస్తారు, కొంతమంది 5 చేస్తారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా 9, 5 చేసినప్పుడు మనము ఒకే రకంగా అన్నం వండి ఇలా 4 రకాలుగా ఈజీగా తొందరగా చేసుకునే 4 రకాల నైవేద్యాలు అయితే ఇక్కడ చూపించేస్తాను. ఈ 4 రకాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పావు కిలో బియ్యంతో 4 రకాలు చేసుకోవచ్చు. ఈ ఇంట్లో ఈ భార్యాభర్తలు ఇద్దరే ఉన్నప్పుడు, ఈ పూజ చేసుకున్నప్పుడు ప్రసాదాలు 9 రకాలు చేయాలంటే ఎక్కువైపోతాయి గదండీ! అందుకే కొంచెం కొంచెంగా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అదేంటి రైస్‌తో ఈ మాత్రం చేసుకోలేమా? మాకు తెలీదా ఈ వీడియో చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. అయితే ఇద్దరే ఉన్నప్పుడు మరి కొద్దిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. నేను ఒక పావు కిలో బియ్యంతో రైస్ వండేసానండి పొడి పొడిగా. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అది పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను. ఈలోపు రైసు ఉడికిపోయిందండి. ఒక గ్లాసు బియ్యం అంటే 250 గ్రాముల బియ్యంతో వండుకున్నాను. ఇలా పొడి పొడిగా వండుకొని విడిగా ఒక పెద్ద పళ్ళలోకి తీసేసుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో బీపీలు, షుగర్లు చిన్నపిల్లలకే వచ్చేస్తున్నాయి కదండీ! మరి ఇలా ప్రసాదాలు ఎక్కువగా ఈ పండగ రోజున చేసుకుంటే భయం ఇస్తుంది పంచదార, బెల్లము తోటి చేస్తే. అందుకని ఈ విధంగా కొంచెం కొంచెం చేసుకుంటే ఎక్కువగా తిన్నట్టు ఉండదు, అలాగే పడేయడం కూడా ఉండదు ఎక్కువైపోతే. ఇలా ఉడికించి చల్లార్చిన చింతపండుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అయితే ఈ ముందుగానే చింతపండులో నార, నలకలు అన్నీ తీసేసి నానబెట్టి ఉంచుకుని ఇలా ఉడికించుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నేను రైస్ నిన్న వండిన అన్నాన్ని 4 భాగాలు చేసుకున్నాను. పులిహోరకి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మిగతా చిన్న చిన్నగా తీసుకున్నానండి, చిన్న చిన్న బౌల్స్‌లో. ఈ రైస్‌లో చింతపండు కావాల్సినంత వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు నానబెట్టి రసం తీసి ఆ గుజ్జుని మళ్ళీ ఉడికించక్కర్లేదండి. ఇలా ముందుగానే ఉడికించేసి పేస్ట్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు. తర్వాత తాలింపు చేసుకోవడానికి మూకుడు పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఒక టేబుల్ స్పూను పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత వీటిలో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు చిన్నగా తరుక్కుని వేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు, ఇంగువ ఒక పావు టీ స్పూను ఇంగువ, అలాగే ఒక అర టీ స్పూను మెంతిపొడి అండి. మెంతిపొడి వేస్తే బాగుంటుంది పులిహోరలో. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అదే కొద్దిగా కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కువగా తినలేము, వేస్ట్ అయిపోతుంది ప్రసాదం అని అనుకుంటే ఇలా తక్కువగా కొంచెం పావు కేజీ బియ్యంతో 4 రకాలుగా చేసుకోండి. 4 రకాలు చేసినట్టు ఉంటుంది, కొద్ది కొద్దిగా తిన్నట్టు ఉంటుంది, ఎక్కువగా పాడేసాము అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. అంతే అండి, చాలా టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పులిహోరని నైవేద్యంగా పెట్టేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. అంత బాగుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ట్రిక్ను ఉపయోగించి మీరు కూడా పులిహోరని ఈజీగా చేసేసుకోండి. చింతపండుని నీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి మళ్ళీ ఉడికించాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మూకుడు పెట్టుకుని ఇంకొక భాగం ఉంది కదా, ఆ రైస్ని వేసి ఒక కప్పు రైస్కి ఒక కప్పు చిక్కటి పాలు పోసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయింది అన్నము, ఇంకొంచెం ఉడికితే అందులో బాగా కలుస్తుంది. తర్వాత ఒక టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. కలిపిన తర్వాత స్టవ్ ఆపేసి వేడిగా ఉన్నప్పుడే కొంచెం బెల్లం పొడి వేసేసుకోవాలి. బెల్లం కానీ పంచదార కానీ లేదా పటిక బెల్లం పొడి కానీ. ఇది కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనము జీడిపప్పులు, కిస్మిస్ వేయించుకుందాం. ముక్కుల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే కిస్మిస్ వేసుకోండి. బాదం కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకని జీడిపప్పు, కిస్మిస్ వేసుకున్నాను. అంతే అండి, ఎంతో చక్కటి చిక్కని పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే బాండి పెట్టుకుని ఇంకొక భాగం ఉంది కదా, ఇంకొక కప్పు రైస్ వేసుకుని ఒక కప్పు పెసరపప్పు ముందే ఉడికించి పెట్టుకున్నది వేసుకోవాలండి. అంటే అరకప్పు పెసరపప్పు వేస్తే మన కప్పు అవుతుంది. అప్పుడు 2 కూడా కలిపేసి కొద్దిగా బెల్లము, కొంచెం నీళ్లు పోసి
ఒక 2, 3 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే బెల్లం కరిగి పప్పుకి, బియ్యానికి బాగా పట్టాలి. అంతసేపు ఉడికించుకోవాలండి. అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము. ఇది చక్కెర పొంగలి, ఇందాక చేసింది పరమాన్నము, అలాగే పులిహోర అయిపోయింది. 3 రకాలు. ఇంకొక రకం చేస్తే 4 రకాలు ఈజీగా అయిపోతాయి. ఇది అయిపోయిందండి. బాగా కరిగిపోయింది. ఇది దగ్గర పడింది. పక్కన పెట్టేసి జీడిపప్పు పలుకులు, కిస్మిస్ ఇలా డ్రై నట్స్ ఏవన్నా కూడా వేయించుకుని ఇందులో కలిపేసుకోవాలి. అంతే అండి. యాలకుల పొడి వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్. వేయించుకున్నవి జీడిపప్పు అంతా కూడా ఇందులో వేసేసాను నెయ్యితో సహా. చక్కటి రుచిగా ఉండే మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మీరు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదా పంచదార కూడా వేసుకోవచ్చు. సగం బెల్లము, సగం పంచదార కూడా వేసుకోవచ్చు. మిగిలిపోయిన ఇంకొక భాగము అంటే ఇంకొక కప్పు రైస్ మిక్సింగ్ బౌల్కి తీసుకుని దానిలోకి తగినంత కమ్మటి పెరుగు వేసుకోవాలి. తర్వాత దాన్ని తాలింపు పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక టీ స్పూను దంచిన మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకుని ఈ పోపు అందులో కలిపేసుకోవాలి. అంతే అండి. ఇంగువ వేసుకున్నాను ఒక టీ స్పూను. అంతే అండి. గుమ్మగుమ్మలాడుతూ మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఈ 4 రకాల నైవేద్యాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇది కొద్దిగా వండుకునే వాళ్ళ కోసమేనండి. 2 మనుషులు ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోండి. ఏవండోయ్, చాలామందికి తెలుసండి ఈ ట్రిక్లు అవన్నీ. తెలియని వారి కోసం, కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళ కోసం, ఈ నైవేద్యాలు ఇవన్నీ చేయడానికి భయపడుతుంటారు కదా, అలాంటి వారి కోసం ఈ వీడియో చేశానండి. అంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తెలియని వారు కూడా తెలుసుకుని నేర్చుకుంటారు కదండి. అందుకని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మిస్ కాకుండా ముందుగా చూడగలుగుతారు. రాబోయే మరిన్ని మంచి వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.